ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఈరోజు మరి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్ల బాధలు, గోస, కష్టాలు, కన్నీళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది. నిజంగా నేను ఇప్పుడు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు ఇద్దరం కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఆటో సోదరుడితో మేము తిరగడం జరిగింది. నిజంగా వాళ్ళ బాధలైతే వర్ణనాతీతం. ప్రతిరోజు కూడా ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఇంటికి వస్తున్నారు. వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి వాళ్ళ భార్య పిల్లలు బయటికి పోయే పరిస్థితి. మరి మా పిల్లలను బాగా చదివించుకుందామని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన గురుకుల పాఠశాలల్లో పెడితే దాదాపుగా 110 మంది పిల్లలను చంపింది ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల పిల్లలు ఎంతోమంది ఆ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. వాళ్ళు డాక్టర్ లైన్, ఇంజనీర్ లైనరు కేసీఆర్ గారి టైంలో. ఇప్పుడేమో 110 మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి. నిన్నటికి నిన్న ఈ పాడి కౌశిక్ రెడ్డి గారి నియోజకవర్గంలో నుండి మరి పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గమైన వంగర, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జన్మస్థానమైన వంగరలో శ్రీవర్షిణి అనే ఒక అమ్మాయి చనిపోయింది. మొత్తం స్కూల్ పిల్లలందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి శవాన్ని ట్రాక్టర్లో తీసుకొని పోయినరు, అంబులెన్స్లో కూడా కనీసం తీసుకొని పోలే. మరి ఆటో డ్రైవర్లు, తోపుడు బళ్ళలు, మరి జీవనోపాధి గడుపుకునే వాళ్ళందరి పిల్లలు ఇలా శవాల ఇంటికి వస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు అందరూ భయపడతా ఉన్నారు. సార్, కొన్ని గురుకుల పాఠశాలలు కాదు, మేము ప్రైవేట్ పాఠశాలలో చదువుకుందామంటే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు వెళ్తలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24,000 రూపాయలు కనీసం సంపాదించుకునే వాళ్ళం అని చెప్పేసి మా వెంబడొచ్చిన ఆటో డ్రైవర్ చెప్పడం జరిగింది. కనీసం ఇప్పుడు 20 రూపాయలు కూడా మిగలడం లేదు. మరి పిల్లల ఫీజులు ఎక్కడ కట్టాలి? కిరాయి 5,000 రూపాయలు అంటున్నాడు, ఆయన బూరబండలో ఉంటాడు. మరి ఈ కష్టాలన్నీ, కన్నీళ్ళని తెలుసుకొని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు అంతా బాగానే ఉంది, వాళ్ళందరూ మంచిగానే బతుకుతున్నారు అంటారు. నిజంగా పొన్నం ప్రభాకర్ గారిని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. మాగంటి సునీత గారు తన భర్తను తలుచుకొని బాధపడుతుంటే ఆమె కన్నీళ్లను శంకించే పరిస్థితి అలా కాంగ్రెస్ నాయకులది. పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు ఒక మహిళ స్వాభావికంగా భర్తను తలుచుకొని ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లను కూడా శంకించే పరిస్థితి. నిన్న కన్నీళ్ళు, విద్యార్థులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు పోయి వాళ్ళ కన్నీళ్లను తుడవలేని పరిస్థితి. ఈ ఏరియాలో మహిళలందరూ కూడా మరి గూండాల పట్ల బెదురుతూ మరి భయపడుతూ బతుకుతూ ఉంటే వాళ్ళ కన్నీళ్లు తుడవలేని పరిస్థితి. ఇంకా ఘోరం ఏంటంటే నిన్న ఆంధ్రజ్యోతి ఛానల్లో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కొంతమంది మంత్రులు మహిళా అధికారులను వాళ్ళ ఇళ్లకు కూడా పిలిపించుకుంటున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి కాంగ్రెస్ పాలనలో ఉండదు. మరి ఏ ముఖం పెట్టుకొని? అదేవిధంగా సైదాబాద్లో జువెనైల్ హోమ్లో 10 మంది చిన్నారులను లైంగికంగా అత్యాచారం చేస్తే కనీసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఆ జువెనైల్ హోమ్కు పోలేని పరిస్థితి. ఈ రక్తం తడిసిన చేతులతోని, ఈ కన్నీళ్లను శంకించే నోళ్లతోని ఏ విధంగా వచ్చి జూబ్లీహిల్స్లో మీరు ఓట్లు అడుగుతున్నారు? ఇంతకుముందు మేడం సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్న జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ కూడా, ఇది ఒక మాగంటి సునీత గారికో లేకపోతే నవీన్ యాదవ్ గారికో మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు. మొత్తం మహిళా లోకానికి, ఒక గూండాకు, ఒక మోసగాడికి జరుగుతున్న యుద్ధం, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న యుద్ధం అనేది మనం చూడాలి. అందుకొరకే దయచేసి మరి నవంబర్ 11వ తారీఖు నాడు ప్రతి మహిళ కూడా ఇంటి నుంచి బయటికి వచ్చి, మీరు ధనవంతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఆ రోజు మాత్రం తప్పనిసరిగా వచ్చి లైన్లో నిలబడి ఓటేసి ఈ దుర్మార్గులను ఓడిస్తే తప్ప ఈ మహిళల కష్టాలు, కన్నీళ్లు పోవని చెప్తూ మరొక్కసారి ఈ వీరోచిత పోరాటం చేస్తున్న కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.